ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడని మీరు అనుకుంటున్నారా? జగన్ హామీలు నెరవేర్చకపోవడం అనేది పక్కన పెడితే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కంపేర్ చేస్తే మనము వాళ్ళు అభివృద్ధి ధ్యేయంగా మేము వచ్చాము, అభివృద్ధి చేసే మేము అభివృద్ధి వల్లనే మాది ఇది మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన నవరత్నాలలో ఒక్క పథకం కూడా సాటిస్ఫాక్షన్ ప్రజలు పొందలేదన్నమాట. ఎందుకు పొందలేదంటే మద్యపాన నిషేధం అన్నారు ఫస్ట్. అసలు ఆ టాపిక్కే లేదు. కానీ ఇంకా బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయి, తాగుబోతులు ఎక్కువైనారు, ఆడవాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా వరకు కష్టాలు అనేది ఈ మందు వల్లే. దీన్ని బ్యాన్ చేస్తామని సగానికి సగం ఆడవాళ్ళ మెజారిటీతో గెలవడం అనేది జరిగింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మనము కూడా తేల్చుకుంటే కూడా ఇప్పుడు కూడా ఆడవాళ్ళ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ ద్వారా వాళ్ళకంటూ ఏం చేయలేదు. నెంబర్ 2, రోడ్లు. ఏ వీధి కానీ ప్రొద్దుటూరు నుంచి మొదలు పెడితే బైపాస్లోంచి ఇటు నుంచి ఇది కొత్తపేట వరకు కానీ మనం చూసినా కానీ ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. ఒక సందులోవో, ఒక మెయిన్ రోడ్డువో, ఒక హైవేవో ఆడ చూడు వాళ్ళ ప్రభుత్వం తీరు అనేది ఆ రోడ్లను చూస్తే తెలిసిపోతుంది. ఇంకా నెంబర్ 4 అంటే నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికి కూడా జాబులు అంటూ ఒక ప్లాంట్ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, ఒక కొత్తగా ఏదన్నా పద్ధతి తేవడం కానీ అంటూ ఏమీ లేదు. క్యాలెండర్ పోయింది. దానికి తోరు అభివృద్ధి అనేది వాళ్ళకు రెండు సార్లు గెలిచినప్పటి నుంచి వాళ్ళకి కాండ్రాల అభివృద్ధి అనేది ఈ 3 monthsలో వాళ్ళకి అభివృద్ధి అనేది రోడ్ల మీద పడడం, ప్యాచ్ వర్క్లు వేయడము, ఆడాడ పూడికలు కూర్చడము, ఉన్న రోడ్లు పగలగొట్టడము, ఉన్న బిల్డింగ్లు పగలగొట్టడము, దందా చేయడము, ఎక్కువ మాఫియా అనేది, స్థల విస్తరణ, రియల్ ఎస్టేటు ఇవన్నీ అనేది ఇప్పుడు బాగా పుంజుకున్నాయి. అంటే ఎందుకు అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది కూడా మనం కూడా పాయింట్అవుట్ చేయాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఆల్రెడీ 100% వాళ్ళ మైండ్లోకి ఎక్కింది కూడా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏంది వై నాట్ 175 అంటున్నారు. ఇప్పుడు వై నాట్ 175 కాదు కదా, దానికి ఎలా వస్తుంది అనేది కూడా ప్రజలు కూడా క్యాలిక్యులేషన్ వేసి మీకు అప్పట్లో ఈ ధైర్యం కూడా ప్రజల ధైర్యంతోనే మీకు ఓట్లు పడి ఉంటాయి. ఇప్పుడు అదే ప్రజలు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. ఏమని ఇవ్వబోతున్నారు అంటే ఖచ్చితంగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం టీడీపీ, ఇది పక్కా 100%. ప్రొద్దుటూరులో జెండా పాతారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా జెండా అనేది పాతడం జరుగుతుంది. నువ్వు 1000 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తా, పెద్ద అయినా నువ్వు 5000 ఇస్తే నేను 5000 ఇస్తా అంటే ఏందయ్యా ఇది? జనాలు ఎవరు తిక్కోలా ఏమన్నా? నువ్వు 5000 ఇస్తా, నేను 5000 ఇస్తా, ఇది కాదు. నువ్వు ఇచ్చినా అక్కడ ఇవ్వకపోయినా గెలవడం అనేది గ్యారెంటీ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇదే దొర్శాన్ పల్లెలలో కూడా నీ జెండా అనేది పాతారు. టీడీపీ జెండా ఎగరబోతుంది. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు ఎన్ని విధాలు ప్రయత్నించినా కానీ ప్రజల నిర్ణయం పక్కా టీడీపీ. అది చెప్పినా చెప్పకపోయినా టీడీపీ జెండా పాతడం జరుగుతుంది. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? వస్తాడు, నియోజకవర్గంలో వస్తాడు, రోడ్డు మీద వస్తాడు, హాయ్ అంటాడు, వెళ్ళిపోతాడు. ఆ సమస్య అంటే వెనకాల పియోనో ఎవరినో ఒకరిని పెడతారు, వాళ్ళని మాట్లాడంటాడు. వాళ్ళని పెడితే సచివాలయం పో అంటాడు, సచివాలయం పోతే వాలంటీర్ అంటాడు, వాలంటీర్ని అడిగితే ఇది నాకు కేటగిరీలో లేదు అంటాడు, నీ తమ్ముళ్ళు లేవు అంటాడు. నీది ఎందుకు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, నాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. ఒక 5 times 3 times పోయినాను. అదేదో రోడ్డు షో ఒకటి నిర్వహించారు, 150 రోజుల ఏదో ఎమ్మెల్యే ఇంటికి వస్తాడు అనేసి వచ్చాడు, నిలబెట్టాము, అడిగాము, మా సమస్య చెప్పాము. కానీ 6 నెలలు ఉంది మా ప్రభుత్వం, 6 నెలలలోపు నీకు న్యాయం చేయకపోతే నువ్వే తీసుకో నిర్ణయం అన్నాడు. నేను ఆల్రెడీ నా నిర్ణయం తీసేసుకున్నాను. ఎప్పుడో నాకు రేషన్ కార్డు రాకపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను నేను. అంటే ఆడ ఏమని అర్థము? మీ ప్రభుత్వం విఫలం అయింది అనేసి. మీ ప్రభుత్వం సఫలంగా ఉన్నింది అంటే ఆటోమేటిక్గా అన్ని సక్సీడ్ అవుతాయి, ప్రజలు ఏ దానికి లోటు లేకుండా. ఇప్పుడు ప్రొద్దుటూరులో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులలో మీరు పోయి ఎంక్వైరీ చేసినా ఇదే రిజల్టే వస్తుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా వెనకాల 4 టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయడానికి, నీ ప్రభుత్వానికి ఓటు వేయకుండా తిరస్కరించేదానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ వల్ల జరిగే నష్టము వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి. ఏమన్నా అర్థమవుతుందా? నష్టం అనేది గ్యారెంటీగా మీకు తగులుతుంది. అసలు వైసీపీ ప్రభుత్వము లేకుండానే పోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఒకప్పుడు లేకుండా ఎలా పోయిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అనేది నిలకడలేని ప్రభుత్వంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం బాగుపడాలంటే ఇంకా మనం ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. రాష్ట్రం బాగుపడాలంటే ఆల్రెడీ చెప్తున్నాను కదన్నా, మనకు ఉండేది 2 పార్టీలు. ఈ పార్టీ ఆటోమేటిక్గా ఫెయిల్ అయ్యింది. ఇంకా
ఆటోమేటిక్గా సక్సీడ్ కావాలంటే టీడీపీ రావాలా. టీడీపీ వస్తేనే సక్సీడ్ అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేతిలోనే నిరుద్యోగ భృతి, చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఆడవాళ్ళ సంక్షేమ పథకాలు. ఆడవాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పట్టణ అభివృద్ధి చెందాలన్నా కానీ టీడీపీ. దాన్ని నువ్వు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా అది అంగీకార వాస్తవ నిజము. అంటే 10 మంది కూలి వాళ్ళు అవసరం ఉండాలంటే 10 మందిని పిలిచే 10కి వచ్చేసి ముగ్గురు వచ్చారు. వీళ్ళంతా ఎగరవుతారు. లేదు ఏదైనా రొంత అనుకోపోయిన అయితే కనుక 10 మందిని పిలిచింటే 15 మంది వచ్చారు. 15 మంది వచ్చే మనం ఊరకు లెక్క కట్టేయాలి, ఊరు కూర్చొని లెక్క కట్టేయాలి. ముగ్గురు వచ్చే పని జరగదు. వాళ్ళ కోసము ఎన్ని మాటలు తిరగాల అడిగి వాళ్ళ ఇంటికాడికంటే పొద్దున మధ్యాహ్నము సాయంత్రము తిరిగి మళ్ళా 18 పోతే ఆడిగివి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఒక మగ మంచి కూలి మంచి దొరకాలంటే టౌన్కి పోయి బండి వేసుకొని తిరిగి వాడిని పట్టుకోవాలి. వాడు ఆడటం తెలియదు. ఇప్పుడు ఆ పనికి తొడకొచ్చినండి నైనా పలాని పనికి పోదామంటే ఆడ పనికి వచ్చినానికి వాడిని కూలి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అయ్యా నాకు బాటలు కంట. ఆ బాటలు కంటే ఆ బాటలకి ఎవరు పెడుతున్నారు? నువ్వేమో 50, 180 పెంచిదివి. ఆ బాటలు లెక్కేమో 130 రూపాయలు మళ్ళీ ఎగస్ట్రా కట్టాలి. 130, అదే 50, 180 రూపాయలు ఇటు కట్టాలి. రైతే కట్టాలా? ఏదే నువ్వు బాటలు ఇచ్చలేదంటారు. ఈ విధంగా పనులు డ్రిప్పు సమస్యతో నువ్వు ఇన్నాళ్ళు అవుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు ఇప్పుడు 4-5 నెలల బట్టి నువ్వు ఇస్తావు అంటే రైతు నీకు ఎంత అధ్వానంగా కనపడుతున్నాడు. ఏం కథ? ప్రతి ఒక్కడు నాకు ఉద్యోగం అంటున్నాడు. ఉద్యోగం ఉన్నవాడికేమో 150,000 ఉన్నోడు కూడా నాకు సాలేదంటున్నాడు. రైతుకు ఒక 500 చూపినాయా, 400 చూపి ఆ రోజుకి ఏమన్నా చూపించావేమో. 400 అంటే 4 మూల 12,000. ఒక 12,000 నువ్వు చూపించలేకుండా వాళ్ళకు 150,000 ఇచ్చే వాళ్ళకి సాలేదంటున్నారు కదా. మరి రైతు ఎంత అధ్వానం పడుతున్నాడు నీకు తెలియదా? మరి ఇన్ని తెలిసి 7,500 కట్టి నేను రామచంద్ర నేను రైతు బాంధవుడు నిన్నవే ఎట్లయినావు మీరు చెప్పండి. ఎట్లయినాడు? ఒక తూరి 5,500 ఇస్తాడు, ఒక తూరి 2,000 ఇస్తాడు. దీనికి పరిష్కారం ఈ విధంగా ఉంది. రైతు పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి రైతుకి ఏది ఎక్కినా కూడా రైతు మీద పడుతుంది. ఎరువులు ఎక్కితే రైతు కట్టుకోవాలి. ఎరువులు ఎవరు ఎక్కినాయి అని అడగరు. రైతు భరోసా కేంద్రం పెట్టండి, రైతులకు అందరి మందులు బాగా అందిస్తున్నాడు. ఏడు రేటే ఆడ కూడా ఉంది. ఆడ రేటే ఈడ ఉండేది. ఇచ్చిన 7 రేటే ఉంది. ప్రైవేట్ షాప్లో రేటే. ఆడ టయానికి ఏడు ఏడైతే టయానికన్నా తెచ్చుకోవచ్చు. ఆ టయానికి నువ్వు ముందు లెక్కిచ్చి రాసి పెట్టుకో ఎప్పుడైనా వచ్చా అంటారు. మనము ముందు ఇచ్చి పెట్టేటటువంటి శక్తి రైతు దగ్గర ఎక్కడ ఉన్నదా? లేదు. అప్పుడు ఎప్పుడుంటే అప్పుడు అప్పో తీసుకొచ్చుకోవడం, లేదా ఉన్నప్పుడు ఎప్పుడు పద్దన అవసరం ఉంటే అప్పుడు పోయి తీసుకొచ్చుకొని చేసుకుంటారు. రైతు ఎరువులు పెంచినారు, ఎవరే కానీ ఎరువులు పెంచినారు అని అడగరు. మందులు పెంచినారు, ఇంత మందులు పెరిగినాయి అని అడగరు. ఎవరు అడగరు. కూళ్ళు మునగా పెరిగినాయి, ఇన్ని కూళ్ళు పెరిగినాయి. ఆ రోజు కూలి ఎట్టుంది, ఈ రోజుకి ఎట్టుంది, ఆ రోజు మందు ఎట్టుంది, ఈ రోజు ఎరువులు ఎట్టున్నాయి, ఈ రోజు మందులు ఎట్టున్నాయని అడగరు. మరి రేటు మాత్రం పెరిగితే కనుక పెరిగి అంటారు. తగ్గి అని అప్పుడే పైనుండి తీసుకొచ్చి రైతును తగ్గించారు. మరి పెరిగినప్పుడు పెరగనికపోయి నువ్వు ఈ విధంగా రైతు ఎన్నాళ్ళు సంసారం చేస్తాడు. పంటకి గిట్టుబాటు ధర అదే కదా గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఎన్ని పెరిగినా కూడా ఇన్సూరెన్స్ కోసమన్నా రైతు దానికి ఆశపడి ఇన్సూరెన్స్ కోసం ఆశపడి వచ్చింది. దానికే అది కూడా చేయలే. దానికే ఇన్సూరెన్స్కి ఆశపడి అవి గిట్టుబాటు ధర రేటు కానీ దీన్ని ఎవడు ఆశీడయా? రైతుకు పెద్ద నీకు మీ అందరు చెప్తాను కదా, 7,500 ఇచ్చి నేను రైతు బాంధవుని అన్నాడు. లాయర్లు కోట్లు తింటారు, లాయర్లకు 30,000 ఇచ్చినవే. రైతు కష్టం నీకు కనపరాదా? మరి రైతు బాంధవుని ఎట్లయినావు? లాయర్లకు 30,000, ప్రతి ఒక్కరికి నువ్వు 10,000, 5,000 ఇట్లా చేసినావు. దీనికి 5,500 ఒకసారి, 2,000 ఒకసారి. నువ్వు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూలీలు ఎక్కించుకోవాలంటే ఆటో కావాలా? రైతు దగ్గర కూలీలు ఎక్కించుకోవాలంటే ఆటో కావాలంటే వాడు డీజిల్ పెరిగినదా పెంచు, 5-10 పెంచు. బస్సుది 5 రూపాయలు 10 రూపాయలు అయిందా, నువ్వు మాకు 100 రూపాయలు 200 రూపాయలు అంటారు. అది ఎవరి మీద పడుతుంది? సేద్యం చేసుకుంటున్నారు, డీజిల్ పెరిగింది, ఎవరి మీద పడుతుంది? రైతు మీద. మరి ఇవన్నీ నువ్వు ఇన్ని చూడకుండా నేను రైతు బాంధవుని అన్నావు. ఇటువంటి కార్యక్రమాలు ఒక ఇన్సూరెన్స్ కానుండి, ఒక డ్రిప్పులు కానుండి, ఒక ఎరువులు కానుండి, ఒక మందులు కానుండి, కోళ్ళలో కానుండి, ఈ డీజిల్ కానుండి, అన్నీ ఈ విధంగా పెరిగినాక ఇన్ని చేసి నేనే రైతు బాంధవుని, నువ్వు 7,500కే నువ్వు ఇంత అనుకునేవే. నువ్వు రైతు బాంధవు అనుకున్నావు? 7,500 ఇచ్చింది వాస్తవమే. నువ్వు ఎంత నష్టపోయిన రైతు అనుకోకుండా, నువ్వు చూడకుండా ఇంత రైతు వ్యతిరేక ఉండా 8,200 కోట్లు ఇచ్చినటువంటి
ముందు ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చేదానికి బరువు నువ్వు మోడీతో మాట్లాడుకుని చెడగొట్టినావయ్యా. నువ్వు ఎట్ట రైతు బాంధవుని, ఎంత రైతు వ్యతిరేక కాకపోతే, ఇంత రైతు వ్యతిరేక అనేది మా అందరికీ తెలుసానుంది, తెలియకనే ఉండదు. అయితే మాట్లాడితే ఏమో అని భయపడుతున్నారు. మాట్లాడితే జైల్లో దిగడమా, కొట్టడమా, తిట్టడమా ఇయ్యే పరిస్థితులు అని ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుకు మాత్రం చాలా వ్యతిరేకంగా చేస్తున్నాడు. రైతుకు ఇన్ని చేసేటటువంటి ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసింది? ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసినాడు, ఎవరో చేసింది కాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి 8,200 కోట్లు ఇచ్చినటువంటి ముందు ప్రభుత్వం జీవో రైతులకు ఇచ్చే, రైతులకు ఏమే కానీ పావులు లేకుండా చేసినటువంటి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహము ఎవరైనా రైతులు తెలిసినటువంటి వాడు దానికి సమర్థిస్తాడా? యాన్నో తెలియనటువంటి వాళ్ళు సమర్థిస్తారు. కాబట్టి ఈయన ఎట్లా మళ్ళీ ప్రభుత్వం ఎట్లా రావాలనుకొని గెలుస్తాడు? ఈయన ఎట్లా గెలుస్తాడు? ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ముందు వచ్చిందని ఈయనకపోతేవి. జగన్మోహన్ రెడ్డి అంత ద్రోహం ఉందే. ముందు రైతులకు మేలు చేసినటువంటి వాళ్ళను ద్రోహింటివి నువ్వు అంతకన్నా 10 ఎంతలు ద్రోహం చేసేవి. జగన్మోహన్ రెడ్డి అంత 10 ఎంతలు ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్లా నువ్వు రైతు బాంధవుని అయినావు? నీ ఎంతకు నువ్వు డబ్బాలు కొట్టుకుంటే సరిపోతుందా? నీ ఎంతకు నువ్వు డబ్బాలు కొట్టుకుంటావు, కానీ ప్రజల దగ్గర నువ్వు డబ్బాలు కొట్టలేదు కదా.